ఇప్పుడు ప్రారంభమయ్యేది దేశంలోనే అతి పెద్ద ముఖాముఖి చర్చ ఆప్కి అదాలత్ మీ రజత్ శర్మ. నమస్కారం. ఆప్కి అదాలత్కి మీకు స్వాగతం. ఆప్కి అదాలత్లో ఇవాళ వచ్చిన ఎలాంటి వారంటే ఆయన మాటలతో, ఆయన టీవీ అపియరెన్స్తో మీ అందరినీ బాగా నవ్విస్తారు. ఆయన మాటలతోనే ప్రజలందరి మనసులను స్థానం సంపాదించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇండియా పేరుని చాలా పాపులర్ చేశారు. ఇవాళ కేసుని మొదలు పెడదాం. నవ్వండి, బాగా నవ్వండి. अगर अपनी तरफ देखूं तो कुछ नहीं पल्ले, उसकी रहमत और आपके प्यार को देखूं तो सिद्धू की बल्ले बल्ले बल्ले. ప్రశ్నలు ఆరోపణలు మొదలు పెట్టడానికి ముందు, ఇవాల్టి కేసుని మొదలు పెట్టడానికి ముందు ఇవాల్టి జడ్జ్ హర్పాల్ సింగ్ బేది గారి అనుమతి కోరుదాం. విచారణ ఆరంభిద్దాం. ఆప్కి అదాలత్లో మొదటి ఆరోపణ క్రికెటర్ అండ్ కమెంటేటర్ నవజోత్ సింగ్ సిద్ధు గారి మీద. ఆప్కి అదాలత్లో క్రికెటర్ ఇంకా కమెంటేటర్ అయిన నవజోత్ సింగ్ సిద్ధు గారి మీద ఆరోపణ ఏంటంటే ఈయన చాలా మొండి. సిద్ధు గారు, ఇది నిజమేనంటారా? మీ ఇంట్లో అందరికన్నా మీరే చిన్న, అందుకనే మిమ్మల్ని చిలిపి రాజు అని అంటూ ఉంటారా? పట్టుదలదారుడు నంబర్ 1. మీరు కరెక్ట్ గానే చెప్పారు. నేను అన్ని చోట్ల చెప్తూ ఉంటాను. सभी कुछ हासिल नहीं मिलता, नदी की हर लहर को साहिल नहीं मिलता. ये दिल वालों की दुनिया है, अजब है दास्तां इसकी. किसी से दिल नहीं मिलता, कोई दिल से नहीं मिलता. మొదటి విషయం ఏంటంటే, నేను ఎప్పుడూ ఎక్కడా ఈ విధంగా చెప్పలేదు. నాలో ఎటువంటి లోటు లేదు, అలాగే నేను ఏ తప్పు చెయ్యలేదు. నాలో దుర్బుద్ధి లేదు. మనిషి అనేవాడు తప్పులకి ప్రతిరూపం. ఇంకా ఇదంతా ఉండడం వల్ల ఒకడు తప్పైన వాడని నేను ఎప్పుడూ చెప్పను. सोने में सुगंध नहीं, सुन लो यार, सोने में सुगंध नहीं, गन्ने में फूल नहीं, चंदन में फल नहीं होता, राजा दीर्घजीवी नहीं होता, विद्वान के पास धन नहीं होता, किसी को मुकम्मल जहां नहीं मिलता, कहीं जमीन तो कहीं आसमान नहीं मिलता. ఒకవేళ నాలో ఏదైనా లోపం ఉంటే అందులో ఏ తప్పు ఉన్నట్టు నాకు తెలియడం లేదు. కానీ నేను మీకు విషయం చెప్పదలుచుకున్నాను. మొంటి పట్టుతో ఉండడం ఒకవైపు తప్పైనప్పటికీ మరొక వైపు సరి కూడా. ఎందుకంటే మొండిగా ఉండడం వల్ల తన ఆశ శక్తి కూడా పెరుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే, ఒక మనిషి ఒక అడుగు తీసి ముందు వేశాడంటే, ఏదైనా సాధించాలని నిర్ణయించుకుంటే, అందులో మొండిగా ఉంటే ఈ ప్రపంచాన్నే తన గుప్పిట్లోకి తీసుకురాగలడు. అరే, నేనేమంటున్నానంటే, ఒక తాగుబోతు అర్ధరాత్రి కూడా మందు షాప్ ఎక్కడుందో కనిపెట్టగలడు, ఒకవేళ అది డ్రై డే అయినప్పటికీ కూడా. నేనేమంటున్నానంటే, ఒక మనిషి ఏదైనా సాధించాలని నిర్ణయించుకున్నాడంటే, అది కూడా ఒక మంచి పని కోసం. ఒకవేళ తను సాధించాలని నిర్ణయించుకుంటే అప్పుడు తను ఖచ్చితంగా సాధించగలడు. సాధించలేనిదంటూ చరిత్రలోనే లేదు. సిద్ధు గారు, మీ నాన్నగారు ఒక క్రికెటర్. క్రికెట్ మీద ఆయనకు చాలా ప్యాషన్ గా ఉండేవారు. ఆయన ఏం కోరుకున్నారంటే మీరు క్రికెటర్ అవ్వాలని. ఖచ్చితంగా. కానీ మీరు మీ టైం అంతా అమ్మాయిల కోసమే కేటాయించారు. సరిగ్గా చెప్పారు. ఇలా చూడండి, ఇందులో తప్పే ఉంది. ఆ అమ్మాయిలకి చూపించడం అంటే ఇష్టం, అబ్బాయిలకి చూడడం అంటే ఇష్టం. ఇందులో ఏముంది? నిజానికి ఇందులో తప్పేమీ లేదు కదా. మనం యవ్వనంలో ఉన్నప్పుడు, 16 ఏళ్లలో ఉన్నప్పుడు ఎవరైనా కుర్రాడు రామజపం జపిస్తాడా ఏంటి? సిద్ధు గారు, ఈ విషయం నిజం చెప్పండి. మీ మోటార్ సైకిల్ ఎప్పుడు కూడా ట్రాక్ నంబర్ 22 మీద నిలబడుతుంది. అదే స్పీడ్ లోనే వెళ్తాను సార్. నేను వెళ్తాను సార్, వెళ్ళని చెప్పడం లేదుగా. ఇంకా మరో విషయం చెప్తాను. అక్కడ రేలింగ్స్ ఉండేవి, 3 ఉండేవి. ఆ రేలింగ్స్ మీద నా గుర్తులుంటాయి, ఇప్పటికీ నా గుర్తులుంటాయి. అక్కడ నా చేతి గుర్తులుంటాయి. ఇంకా ఆ పక్కనే ఒక కొట్టు ఉంటుంది, అది పాత స్వీట్ కొట్టు. ఆ కొట్టు దగ్గర మేమేం చేస్తామంటే, అద్దం వెనకాతల దాక్కుంటాం, లడ్డూల వెనకాతల అద్దం పెట్టుల గ్యాప్ లో. నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, సరబ్జిత్ సింగ్. వాడు డ్రెస్ రంగు చూసే చెప్తాడు అటువైపు ఏ అమ్మాయి వస్తోంది అని. అందువల్ల ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను. ఇందులో మరొక విషయం కూడా ఉంది. నాకు మా నాన్నంటే మహాప్రాణం. మా నాన్నగారి పేరు కంటే నాకు గొప్పది ఏదీ లేదు. ఇంకా ఆయన పేరులో ఎటువంటి మచ్చ రాకూడదని నేను అనుకుంటాను. ఆ ఒకే ఒక ఆశ, ఆ ఒక్క ఆశ నన్ను క్రికెట్ ఆడేటట్టు చేసింది. ఇంకా ఎప్పుడు నన్ను నేను ఇష్టపడుతూ ఉండేవాడిని. మా నాన్న కల ఏంటో అది నేను నెరవేర్చాలి అని. ఇంకా నేను ఒక విషయం చెప్తాను సార్, ఒకే ఒక విషయం. అంటే मंजिलें उनको मिलती हैं
मंजिलें ఇక్కడ ఎంతో మంది యువకులు ఉన్నారు. मंजिलें उनको मिलती हैं जिनके सपनों में जान होती है। अरे पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है। సో చూసారంటే నాకు ఆ కోరిక ఉండేది, నాకు ఆ నమ్మకం ఉండేది. మనలో ఏముందో లేదో కానీ నాన్న పేరు మాత్రం చెడగొట్టకూడదని అనుకుంటూ ఉండేవాడిని. కానీ మీరు క్రికెట్ ప్రాక్టీస్ వెళ్ళడానికి మిమ్మల్ని గ్రౌండ్ కి బలవంతంగా పంపించేవారట. అక్కడ మీ నాన్నగారు ఒక మూల కూర్చుని మిమ్మల్ని గమనిస్తూ ఉండేవారట. ఇది నిజం? అవును, సరిగ్గా చెప్పారు. అయినప్పటికీ నేను మారలేదు. ఎందుకంటున్నానంటే కోతి బల్టీలు కొట్టడం ఎప్పుడూ మర్చిపోదు. అంటే నా కోరిక ఏంటంటే ఎప్పుడూ సినిమాలు చూడడం, అది కూడా థియేటర్లో. నేను వాళ్ళ కళ్ళు కప్పి ఎలాగైనా సినిమాకి వెళ్ళిపోతూ ఉండేవాడిని. చిన్నప్పుడు ఒక విషయం గుర్తుకొస్తోంది. ఉదయాన్నే ఆయన నన్ను 5 గంటలకు లేపేవారు. ఆయన బీపీ పేషెంట్. స్కూల్కి వెళ్లేటప్పుడు ప్రతిరోజు ఆయన నాకు పగిడి కట్టేవారు. వెళ్ళరా, వెళ్ళి జాగింగ్ చేసిరా అనేవారు. కానీ నేనేం చేసేవాడినంటే పక్క రూమ్కి వెళ్ళి నిద్రపోయేవాడిని. ఇంకా పని వాళ్ళకి లంచంగా ఒక 20 రూపాయలు ఇచ్చేవాడిని. నన్ను పట్టిస్తే మిమ్మల్ని కొడతాను అనేవాడిని. ఆ తర్వాత మొహం మీద నీళ్లు చుమ్ముకుని టైర్డ్ అయినట్టు తిరిగి వచ్చేవాడిని. అప్పుడు నేను తడిచిపోవడం చూసి నువ్వు ఎన్ని రౌండ్లు తిరిగావు అనేవారు. దానికి నేను 10 అనేవాడిని. బాగా అలసిపోయాను అనగానే సరే వెళ్ళి నిద్రపోనేవారు. నేను వెళ్ళి నిద్రపోయేవాడిని. సో ఇలాంటి ఫ్రాడ్ పనులు చేసే నేను జీవిస్తూ ఉండేవాడిని. నేను తన్ని చీట్ చేస్తూ ఉండేవాడిని. ఉదయం సరే, రాత్రి కానీ మీ ఇదే నాకు జీవితంలో పని. మార్పు వచ్చేంతగా అసలు ఏం జరిగిందో చెప్పండి. ఒక సంఘటన జరిగింది. అది నా జీవితం మొత్తం మార్చేసింది. అంటే నా లైఫ్ 360 డిగ్రీస్ చైన్గా అయిపోయింది. ఇంకా నేను మీకు ఆ సంఘటన గురించి చెప్పనా? తప్పకుండా. విషయం ఏంటంటే 1983లో నా డెబ్యూట్. అప్పుడు నేను ఫస్ట్ మ్యాచ్ ఆడేటప్పుడు నేను సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయాను. యాక్చువల్గా ఈ విషయం నేను పరిశీలించలేకపోయాను. ఎంత ముఖ్యమైన చోటుకు వచ్చాను, ఎంత లక్ష్యాన్ని ఛేదించాను అని. ఆ తర్వాత నన్ను 55 మంది మధ్యలో కూడా ఉండనివ్వలేదు. ఎందుకంటే ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లో ఒక ఆర్టికల్ వచ్చింది. అందులో రాజన్ బాలా అని ఒకరు చాలా పెద్ద జర్నలిస్ట్. ఆయన ఏం రాశారంటే యువ వీరుడు సిద్ధు ఒక స్ట్రోక్లెస్ వండర్ అని. అప్పుడు నేను బాత్రూంలో స్నానం చేస్తూ బయటకొచ్చి చూడగానే మా నాన్నగారి కళ్ళలో నేను కన్నీరు చూశాను. అదే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అలాంటి పరిస్థితిలో నేను ఎప్పుడు ఆయన చూడలేదు. సో అప్పుడు నేను ఆయన చూడనట్టు గదిలోకి వెళ్లి తలుపేసుకున్నాను. ఆయన పంజాబ్ స్టేట్ లో అడ్వకేట్ జనరల్. సో ఆయన చండీగఢ్ కోర్టుకు వెళ్ళాలి. ఆయన బయలుదేరగానే నేను పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లో కింద పెట్టుకున్న ఆ పేపర్ తీసి చూశాను. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లో ఒక ఆర్టికల్ వచ్చింది, నవజోత్ సింగ్ సిద్ధు ఒక స్ట్రోక్లెస్ వండర్ అని. అందులో నిజంగానే నా పరువు తీశారు. చూడండి, ప్రెస్ కంటూ ఒక పవర్ ఉంది. మీలో చాలా శక్తి ఉంది సార్. మీలాంటి వారు చనిపోయిన వారికి ప్రాణం రప్పించగలరు, అలాగే బతుకున్న వారిని కూడా క్షణాల్లో మీరు చంపేయగలరు. ఇప్పుడు నేను చెప్పింది అక్షరాల నిజమండి. ఆ శక్తి ప్రెస్కుంది, ఉండి తీరాలి. సో సిద్ధు శ్మశానంలో ఉన్నాడు. చూసారంటే వాడు పెద్దవాళ్ళు ఏడ్చే ఆ మొహం వాడి కళ్ళ ముందే వచ్చింది. నా తలరాతే మార్చింది. నేను ఆ ఆర్టికల్లు కట్ చేసి నేను నా రూమ్ గోడ మీద అతికించాను. నేను అలా అతికించిన తరువాత నా జీవితంలో ఫస్ట్ టైం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, జీవితంలో ఏదైనా సీక్రెట్ వావ్స్ తీసుకోవాలంటే, ఒక నిర్ణయం తీసుకోవాలంటే చేతి నిండా నీళ్లు తీసుకుని భగవంతుని తలుచుకుని అర్పించాలని. అప్పుడు చూసారంటే నా కళ్ళమట నీరు కారుతూ ఉంది. ఒక గ్లాసు నిండా నీళ్లు తీసుకున్నాను. ఐ టుక్ సీక్రెట్ వావ్స్. ఆ రోజు తర్వాత నేను ప్రతిరోజు ఉదయం 4 లేవడం మొదలెట్టాను. ఏ వేకప్ కాలు లేదు. పనివాళ్ళని నేనే గ్రౌండ్కి తీసుకువెళ్లేవాణ్ణి. పిచ్ మొత్తం నేనే నీళ్లు పోస్తూ ఉండేవాణ్ణి. ఇంకా రోలర్ కూడా వేస్తూ ఉండేవాణ్ణి. ఇంకా రోజంతా గ్రౌండ్లోనే ఉంటూ ఉండేవాణ్ణి. అప్పట్నుంచి ఏ అమ్మాయి వంక తలెత్తి చూసేవాణ్ణి కాదు. అప్పట్నుంచి నేను ఒక్కరోజు కూడా సినిమాకి వెళ్ళలేదు కూడా. అలాగే ఒక్కరోజు కూడా నేను పార్టీకి వెళ్ళలేదు. ఒక రోజుకి నేను సుమారు 300 సిక్సులు కొట్టేవాణ్ణి. 300 సిక్సులు. ఆ తర్వాత నాకు ఏ పేరు వచ్చిందని మీకు కూడా చెప్తాను. ఒక రోజుకు 300 సిక్సులు కొట్టేవాడిని. నేను చెప్తాను, ఆ తర్వాతే మీ పేరు సిక్సర్ సిద్ధు. అదే హిందీలో ట్రాన్స్లేట్ చేస్తే చెక్కా సిద్ధు అంటారు. ఆ పేరు నాకు ఎంతో కష్టం కూడా తీసుకొచ్చింది. సో ప్రతిరోజు చూసారంటే నేను 300 సిక్సులు కొట్టేవాడిని. నేను అంత కష్టపడేవాడిని. చేతులన్నీ బొబ్బలు కట్టేవి, రక్తం కూడా కారుతూ ఉండేది. నా దగ్గర సపరేట్ గ్లౌస్ ఉండేది. దాంతో ఆట మొదలు పెట్టేవాడిని. నేను వచ్చి మళ్ళీ ఆడేవాడిని. అంతేకాకుండా పెద్దవాళ్ళు మా ఇంటి వెనక ఒక పిచ్చు రెడీ చేసి ఉంచారు. మా ఇల్లు చాలా పెద్ద ఇల్లు. అక్కడ హాలోజన్ ల్యాంప్స్ కూడా ఉండేవి. రాత్రుళ్ళు నా పాకెట్ మనీలో పిల్లలకి చాక్లెట్లు కొనిచ్చి వాళ్ళందర్నీ నా కోసం బౌలింగ్ చేయమని అడిగేవాడిని. ఇంకా మాల్కమ్ మార్షల్ కంటే వాళ్ళు చాలా వేగంగా వేసేవారు.
రాత్రి 12-1 గంట అయ్యేది, భోజనం కూడా చేసేవాణ్ణి కాదు. నేను ప్యాడెల్తోటే ఒక్కోసారి నిద్రపోయేవాణ్ణి, కానీ కరెక్ట్గా 4 గంటలకు లేచేవాణ్ణి. ఉన్నట్టుండి హఠాత్తుగా మా నాన్నగారు మరణించారు. అది చాలా బాధాకరమైన విషయం. అప్పుడు నాకేమైందో తెలీదు, 2-3 నెలలు అలాగే ఉండిపోయాను. అప్పుడు నా వైఫ్ చెప్పింది, మీ నాన్నగారి కళ నెరవేర్చాలంటే మీరు ఆడి తీరాలి అని. అప్పుడు 4 సంవత్సరాలు అదే ఫామ్ మెయింటైన్ చేశాను. కపిల్ అన్నయ్య నాకు అవకాశం ఇచ్చారు, అది వరల్డ్ కప్ లో. అది మీరు చెప్పినట్టు 5 సెంచరీస్, 29 హాఫ్ సెంచరీస్, అది కూడా వరల్డ్ రికార్డ్. ఇంకా వరల్డ్ రికార్డ్ ఉంది. ఆ వరల్డ్ రికార్డ్ పూర్తయిన తరువాత నేను ఫ్లైట్లో దుబాయ్కి వెళ్ళాను. అప్పుడు రవిశాస్త్రి ఒక న్యూస్ పేపర్ నాకిచ్చారు. సంథింగ్ నైస్ రిటర్న్ అబౌట్ యూ, హ్యావ్ ఎ రీడ్. అది ఓపెన్ చేసి ఎవరు రాశారు అని అడిగాను. రాజన్ బాలా అన్నారు. ఓపెన్ చేస్తే అందులో రాసుంది, నవజోత్ సింగ్ సిద్ధు ఫ్రమ్ స్ట్రోక్లెస్ వండర్ హ్యాస్ టర్న్ ఇంటూ ఎ పామ్ గ్రూమ్ హిటర్. అది నాకు జీవితంలోనే చాలా చాలా ముఖ్యమైన రోజు. ఎప్పటికీ అది మర్చిపోలేని రోజు. అక్కడే నేను ఏడవడం మొదలు పెట్టాను. అక్కడున్న వాళ్ళకి అర్థం కాలేదు. ఇదొక మంచి ఆర్టికల్, ఏడుస్తున్నాడు. మళ్ళీ నేను ఇంటికొచ్చి నా గోడ మీద ఉన్నది తీసేశాను. అప్పుడు నాకు ఎలా అనిపించిందంటే ఏదో నా మనసులో ఉన్న భారం దించినట్టు అనిపించింది. పెద్దవాళ్ళ పైనుంచి ఆశీర్వదించి ఉండొచ్చు, అంతేకాదు వాళ్ళు ఖచ్చితంగా సంతోషపడి ఉంటారు. అట్లీస్ట్ నా పెద్దవాళ్ళ కన్నా కలని కొంచెమైనా నెరవేర్చాననే అనుకుంటాను. అదే నా జీవిత లక్ష్యం. అర్జునుడికి ఎలాగా చేప కన్ను తెలుస్తుందో అదే విధంగా నాకు తెలుస్తూ ఉండేది. నేను ఒక చిన్న కవిత చెప్పాలనుకుంటున్నాను, చెప్పనా? कि कांटों में रह के भी फूलों की तरह महकना सीखो, कीचड़ में रह के भी दोस्तों कमल की तरह खिलना सीखो. जो परिस्थितियों से घबरा जाए वो लौह पुरुष हो नहीं सकता. राख में रह के भी अंगारों की तरह दहकना सीखो. సో సమస్యలు వస్తాయి, పోతాయి. కానీ నాకు తెలిసినంతవరకు నా జీవితంలో అది ఎంతో ముఖ్యమైనది. సిద్ధు, మీరు పట్టుదల వారని ఒప్పుకున్నారు. అది కాకుండా ఆ పట్టుదలని మీరు ఎలా వదులుకున్నారో కూడా చెప్తారా? మీరు ఎలా మారారు, మీ కెరీర్ ని ఎలా బెటర్ చేసుకున్నారు? కానీ ఆరోపణల లిస్టు చాలా పెద్దది. అరే సార్, మీరు నాపై బాణాలు వేస్తూ ఉండండి, దాన్ని నేను ఎలా అడ్డుకుంటానో చూడండి. నిజం ఎంత కఠినంగా ఉన్నప్పటికీ నేను ఎప్పటికీ వెనకడుగు వేయను. తప్పు జరిగితే ఖచ్చితంగా నేను ఒప్పుకు తీరతాను, నా తొడగొట్టి నిలబడతాను. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో నవజోత్ సింగ్ గారి మీద ఆరోపణలు, ప్రశ్నలు కొనసాగుతాయి. నేనేం చెప్తున్నానంటే, మీరందరూ తినడం కోసం నేను మీ అందరికి రసగుల్లా తీసుకొచ్చాను. నా రసగుల్లా నన్నే తినవడం లేదు వీళ్ళు. నా ఇష్టం అన్నారు, లాగి ఒకటి ఇచ్చుకున్నాను. చాలా గట్టి దెబ్బ, వెంటనే కింద పడిపోయాడు. గుర్రం నుంచి కింద పడిపోతే పైకి లేవచ్చు, కానీ ఎప్పుడైనా దృష్టి మళ్ళితే అందులోంచి పైకి లేవడం కష్టం. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ మన కేసు జరుపుతున్నది నవజోత్ సింగ్ సిద్ధు గారి మీద. ఆయన ఒక క్రికెటర్, కామెంటేటర్, ఇంకా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నవజోత్ సింగ్ సిద్ధు. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ ఏంటో చూద్దాం. ఆప్కి అదాలత్లో క్రికెటర్ ఇంకా కామెంటేటర్ అయిన నవజోత్ సింగ్ సిద్ధు గారి మీద ఆరోపణ ఇదే. దీనికి చాలా త్వరగా కోపం వస్తూ ఉంటుంది. సిద్ధు గారు, మీరు అసలు ఎలా నవ్వుతారంటే అదే చెప్తూ ఉంటారు కదా, ఏనుకి తినడానికి ఒక పన్ను ఉంటుంది, నవ్వడానికి ఇంకో పన్ను అని. ఇలా చూడండి, ఇంతకు ముందు నేను అబద్ధం చెప్పేవాడిని. 35 ఏళ్ళు వచ్చాక అంతా ఆపేశాను. నేను చాలా అబద్ధాలు చెప్పాను. 34-35 ఏళ్ళు ఎన్నో అబద్ధాలు చెప్పాను. కల్లా కపటాలు ఎన్నో ఉండేవి. ఎప్పుడు హరి అని పేరు నాలో వచ్చిందో, నేను ఎప్పుడు మెడిటేషన్ చేయడం మొదలెట్టానో, నిజాన్ని నేను ఎప్పుడు అంగీకరించానో అప్పటి నుంచి నాకు భయం అనేదే లేదు. నేను పాత రోజుల గురించి మాట్లాడుతున్నాను. నేనేమంటున్నానంటే, నేను నా పాత రోజుల్లో తప్పు చేశానంటే ఒప్పుకుంటాను. మీతో ఎవరైనా వేళాకోళం చేశారంటే అది మీకు అసలు నచ్చదని నేను విన్నాను. ఉదాహరణకి మనిందర్ సింగ్, ఆయన సరదాగా ఏదో అంటే మీరు వేడివేడి టీకప్ తీసుకుని ఆయన వెనక పరిగెత్తారని నేను విన్నాను. ఆయన్ని తరమలేదు, ఆయన మీద విసిరి కొట్టాను. నేను ఆయన మీదకి విసిరాను, కానీ ఆయన ఎస్కేప్ అయ్యారు. ఒకవేళ మళ్ళీ వచ్చి ఆయన నా ఎదురుగుండా అలాగే మాట్లాడుంటే మళ్ళీ నేను విసిరుండేవాడిని. కానీ విషయం అది కాదు. కానీ ఇప్పుడున్న విషయం గురించి చెప్పాలంటే, ఇప్పుడు మన దగ్గర డిఫరెంట్ అయిన యాటిట్యూడ్స్ ఉన్నాయి. అంటే అది మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఖచ్చితంగా సార్, ఇలాంటి ఉదాహరణలు నేనే ఇస్తాను. అడగండి నేను చెప్తాను. మనోజ్ ప్రభాకర్ గారిని మీరు అల్మేరాలో లాక్ చేశారట, తాళం తీసుకుని ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయారట. అవునవును, మీరు కరెక్ట్ గా చెప్పారు. తాళం వేసి నేను వెళ్ళలేదు. అతను ఎంతలా భయపడ్డారంటే టీపాట్ టేబుల్ కిందకి వెళ్ళిపోయాడు. నేను ఆయన కాలు పట్టు గట్టిగా బయటికి లాగి బాగా కొట్టాను. ఈ విషయం నేను ఒప్పుకుంటాను. కానీ నేను ఎందుకు అలా చేశానో మీరు తెలుసుకోవాలి. దానికి కారణం ఏంటంటే,
యాక్చువల్గా ఏం జరిగిందంటే అజరుద్దీన్ సార్ ఆయన రూమ్లో ఒంటరిగా కూర్చుని ఉన్నారు. కపిల్ అనే రూమ్ పక్కనే ఉంది. నేనేమో కూర్చుని సినిమా చూస్తూ ఉన్నాను. నేను అలా చూస్తూ ఉండగా కపిల్ అనే దగ్గర రిక్వెస్ట్ చేసి అడిగాను, అనయ్య నేను ఇంకో సినిమా తీసుకుని నేను నా రూమ్కి వెళ్తాను అని. ఇంకా 2-3 నాతో పాటు నా రూమ్కి తీసుకెళ్తా అన్నాను. నేను ఆ సినిమా వేసేటప్పుడు హఠాత్తుగా ఆయన చెప్పారు నాతోటి, రేయ్ దాన్ని అక్కడ పెట్టన్నారు. నేను మనోజ్ని చూసి చెప్పాను, అనయ్య నేను మీ ఇంటి పనివాడిని కాదు, కాస్త నిదానంగా మాట్లాడండి, ఎందుకంత గట్టిగా అరుస్తున్నారు అన్న. నేను మళ్ళీ ఆ సినిమా వేద్దామని తీశాను, ఆయన అక్కడ పెట్టి అన్నారు, నేను వెంటనే పెట్టేశాను. ఆ తర్వాత 2-3 నిమిషాలు అలాగే ఉండిపోయాను. ఆయన నా అన్నయ్య అనుకునే. అప్పుడు అక్కడ రసగుల్లాలున్నాయి. ఇంకా ఒకవైపు సినిమా వెళ్తూ ఉంది. నేను అక్కడున్న రసగుల్లాలు తీసుకుందామని మెల్లిగా చెయ్యి చాపాను. మళ్ళీ రేయ్ నేనేమడిగానంటే నువ్వా తీసుకొచ్చావు అని. లేదు అన్నాడు. లేదు అనగానే డబ్బులు నీవా అన్నా. కాదు అన్నాడు. నేను డబ్బులు పెట్టి రసగుల్లాలు మీ అందరి కోసం తీసుకొస్తే నేను తీసుకొచ్చి నన్నే తినద్దంటావా అని అడిగాను. ఎందుకు అలా అన్నావని టప్పన ఒకటిచ్చాను. గట్టిగా కొట్టానా వెంటనే కింద పడ్డాడు. మనిషి గుర్రం నుంచి కింద పడినా పైకి లేవచ్చు, కానీ దుష్టి మళ్ళిందంటే మాత్రం అందులోంచి పైకి లేవలేడు. ఒకవేళ ఆయన ఏమనుకున్నారంటే ఆయన గొంతులోనే గంభీరం ఉంది అనుకున్నారు. కోడి కోత కుయ్యకపోతే సూర్యుడు ఉదయించడని అర్థం కాదు కదా. సో ఆ పాఠమే ఆయనకి నేర్పించాను. ఆ తర్వాత మా మధ్య పెద్ద గొడవ జరిగింది. అక్కడున్న వాళ్ళందరూ మాకిచ్చే పనిష్మెంట్ గురించి మాట్లాడుకున్నారు. అక్కడున్న వాళ్ళందరూ నువ్వు ఒప్పుకో అన్నారు. ఆయన ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటాను అన్నాను. మళ్ళీ అదే చెప్తున్నాను, ఇనుముతోటే కట్ చేయాలి. దట్స్ ఆల్. సరే ఇనుముని కట్ చేస్తుంది, సిద్ధు ఎవరిని కట్ చేస్తారు? అరే సిద్ధు ఎవరిని కట్ చేస్తాడు అంటే నా దృష్టిలో విషబుద్ధి ఉండేవాళ్ళని. ఈ ప్రపంచంలో చూసారంటే సింహానికి స్వతంత్రం ఉంది. सांपों को आजादी है हर बस्ते घर में बसने की, उनके सर में जहर भी है और आदत भी है डसने की. సిద్ధు కమెంట్స్ అన్నీ కూడా ఎప్పుడు ఒక పాము కాటేసినట్టే ఉంటాయి, అవునా కదా? జర్నలిస్ట్ కి కాటు వేయడం అన్న విషయం చాలా ఇష్టం అనుకుంటాను. ఇలా చూడండి, ఒక విషయం వినండి. ఒక కుక్క మనిషిని కరిచిందంటే అది పెద్ద న్యూస్ కాదు, తెలుసుకోండి. కానీ ఒక మనిషి ఒక కుక్కని కరిస్తే న్యూస్. అవునా కదా? అవునే కదా? నేనేమంటున్నానంటే జర్నలిజం అనే ఒక ప్రపంచంలో ఒక క్రిస్ప్ అయిన ఒక విషయాన్ని సెన్సేషనల్ న్యూస్ ఉంటేనే మాత్రమే జర్నలిస్ట్ చేతికి నేను తీసుకుంటారు. ఒక అది సెన్సేషనల్ వాళ్ళు న్యూస్ ని మీకు గుర్తు చేస్తాను. చెప్పండి సార్. ఇది 27 డిసెంబర్ నాకు తెలుసు 1988 లో జరిగిన మీరు విషయం. అక్కడికే వస్తారని. గురునామ్ సింగ్ అనే వ్యక్తిని మీరు చేత్తో కొట్టారు. ఆ తర్వాత ఆయన ఈ ప్రపంచం వదిలి వెళ్ళిపోయారు. చూడండి, ఇది చాలా సీరియస్ అయిన విషయం. అందులో నేను నా తప్పు ఒప్పుకుంటున్నాను. నేను చాలా ఆవేశపడ్డాను. ఇంకా ఆ కేసు కోర్టులో రన్ అవుతూనే ఉంది. ఇప్పుడు నేను ఆ కేసు గురించి మాట్లాడితే కోర్టుని అవమానించినట్టు అవుతుంది. బికాస్ ద మ్యాటర్ ఈజ్ సబ్జుడిస్డ్. ఇప్పటికీ నేను ఆ విషయం తలుచుకుని చాలా ఫీల్ అవుతూ ఉంటాను. నిజంగానే ఎంతో బాధపడుతూ ఉంటాను. ఒకవేళ నా జీవితంలో ఏదైనా సంఘటనని సరిచేసుకోగలిగే అవకాశం దొరికితే, ఆ పెద్దాయన్ని తిరిగి తీసుకొచ్చే అవకాశం దొరికితే ఖచ్చితంగా నేను వెళ్ళి తీసుకొస్తాను. కానీ ఆ అవకాశం నాకు లేదు. ఒకరు వీధిలో వెళ్ళేటప్పుడు మరొకరు ఆయన్ని ఆపి తిడుతున్నారు. ఆయన చెప్పాడు, అన్నయ్య తిట్టద్దు, మీరు చాలా పెద్దవారు, మీ వయసుకు తగ్గట్టు ప్రవర్తించండి అని. ఇలా చెయ్యొద్దు అన్నారు. కానీ ఆయన ఆపకుండా అలా తిడుతూనే ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది. ఆయన 2 దెబ్బలేశారు, ఈయన 2 దెబ్బలేశాడు. ఆ తరువాత విషయం చాలా పెద్దదైంది. ఆ తర్వాత ఆయన ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోయేటట్టయిపోయింది. అప్పుడు మీ మోటివ్, మీ ఇంటెన్షన్ ఆయన్ని చంపడం కాదు. ఇలాంటి గొడవలు బజార్లో వేల కొద్దీ జరుగుతూ ఉంటాయి. ఇలా నువ్వా నేనా అంటూ ఇలా కొట్టుకుంటూ ఉంటారు. వేల కొద్ది గొడవలు జరుగుతాయి, కానీ లక్ష్యం అది కాదు. నా ఇంటెన్షన్ అలాంటిది ఏమాత్రం లేదు. అయితే మీరు దానికి బాధపడుతున్నారు, తప్పు జరిగిందని బాధపడుతున్నారు. నేనేమి గౌతమ బుద్ధుని కాదు, ఎవడైనా కొడితే మరో చెంప చూపించడానికి ఇదిగో కొట్టు అని. అలాంటివాణ్ణి నేను కాదు. ఒకరు నన్ను తిట్టారు, అవమానించారు, నా అంతటి నేనుగా వెళ్ళి అతనితో గొడవ పడలేదు. ఆయన నాతో గొడవ పడ్డారు, నేను ఆయనతో గొడవ పడ్డాను. చంపడం అన్నది నా ఇంటెన్షన్ కాదు. మీకో విషయం చెప్తాను, కోర్టు ఒక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడితే ఖచ్చితంగా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. భూపేందర్ సందుక్, ఆయన జిప్సీలోనే ఉన్నాను, తిట్లు ఆయనే తిన్నాడు. కానీ నేను వాళ్ళిద్దరినీ గొడవ పడద్దని ఆపుతూ వచ్చాను. ఆ తర్వాత ఏం జరిగిందో నేను చెప్పానంటే కోర్టును అవమానించినట్టు అవుతుంది. కానీ ఏం జరిగిందో అది కరెక్ట్ కాదు. ఎప్పుడూ నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ కొన్ని విషయాలు తెలియకుండా జరుగుతూ ఉంటాయి. కానీ మనిషి అలాంటి సంఘటనలను అడ్డుకోలేడు. ఒకవేళ నా వల్లైతే నేను అలాంటివి చెయ్యను. నా ఇంటెన్షన్ అండ్ మోటివ్ ఖచ్చితంగా అది కాదు. ఎటువంటి పగ లేదు, చేతిలో ఆయుధం లేదు, నేను షూట్ చేయలేదు. చేత్తో ఇలా కొట్టుకుంటున్నప్పుడు, ఒకరితో గొడవ వచ్చినప్పుడు కొట్టుకుంటూ ఉంటే ఒక
మనిషి చనిపోతే ఆ విషయం మరోలా మారిపోతుంది. గతంలో ప్రజలు మీ చేతి దెబ్బకి చచ్చేవాళ్ళు, ఇప్పుడు మీ నోటికి చస్తున్నారు. నా నమ్మకం ఏంటంటే ఈ తోట వల్ల ఏర్పడ్డ గాయం ఎండిపోయి ఆరిపోతుంది, కాని మాటలతో పడ్డ గాయం అది ఎన్నటికీ ఆరిపోదు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, పెద్దవాళ్ళు కూడా చెప్తారు, ఒక అడవిని తగలపెట్టేస్తే మళ్ళీ సృష్టించొచ్చని, కానీ ఒకరిని మాటలతో గాయపెడితే అది ఎన్నటికీ ఆరదు అని. ఇంకా నేను ఎవ్వరి మనసు కష్టపెట్టకూడదని ఎప్పుడూ దండం పెట్టుకుంటూ ఉంటాను. కానీ ఎవరైనా నా న్యాయానికి ఎదురుగా వాళ్ళు అడ్డుపడ్డారంటే నా జీవితంలో ఒకే ఒక లక్ష్యం ఉంది. ధర్మానికి నేను ఎప్పుడూ కట్టుబడి ఉండాలి. हर दीन दुखी मन में उमंग तुम्हें भरनी है, हर आशाहीन हृदय में तरंग तुम्हें भरनी है। अरे महाभारत तो सर हर युग की अटल जरूरत है, बन के अर्जुन सच्चाई की जंग तुम्हें लड़नी है। సరేనా? సిద్ధు గారు, మీ మాటల వల్ల ప్రజలు ఎలా గాయపడ్డారు, ఎలా తప్పులు చెప్పారో అన్న దాని మీద నా దగ్గర ఒక లిస్ట్ ఉంది. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వచ్చినప్పుడు నవజోత్ సింగ్ సిద్ధు గారి మీద ఉన్న ఆరోపణలు, కేసు కొనసాగుతుంది. రజిత్ సార్, మీరు ఎంతో ప్రయత్నిస్తున్నారో ఆ మాట రప్పించడానికి, కానీ మీ ఆ ప్రయత్నం విజయం కాదు సార్. నేను మీకు ఖచ్చితంగా చెప్పను సార్ అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగిందని. అది ఎందుకు చెప్పకూడదంటే ఒక కుటుంబానికి సంబంధించిన విషయం, నా మర్యాదకు సంబంధించిన. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో నవజోత్ సింగ్ గారి మీదున్న తర్వాత ఆరోపణ ఏంటో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఆప్కి అదాలత్లో క్రికెటర్ కమెంటేటర్ అయిన నవజోత్ సింగ్ సిద్ధు గారి మీదున్న తర్వాత ఆరోపణ ఇదే. ఈయన కొంచెం ఎక్కువగా మాట్లాడతారు. మీ మాటలు విన్న ఎవరికైనా అర్థమైపోతుంది మిమ్మల్ని ఎవరు కంట్రోల్ చేయడం కుదరదు అని. ఇలా చూడండి, ఇది నేను ఖచ్చితంగా ఒప్పుకుంటున్నాను. ఒక్కొక్కసారి పొరపాట్లు జరుగుతాయి. నేను ముందే చెప్పేశాను నేను పర్ఫెక్ట్ కాదని. ప్రపంచంలో ఎవరు పర్ఫెక్ట్ కాదు. సో నేను మళ్ళీ మీ అందరికి మరోసారి చెప్తున్నాను. बुलबुलों के पंखों में बंधे हुए कभी बाज नहीं रहते, बुज़दिलों और कायरों के हाथों में कभी राज नहीं रहते। सर झुका के चलने की आदत पड़ जाए जिस इंसान को, उस इंसान के सर पे कभी ताज नहीं रहते, कभी ताज। సో అందువల్ల నా నిజంలో ఎవరికైనా ఏదైనా బాధ ఏర్పరిచానంటే దాని గురించి నేనేమీ దిగులు పడను, అలాగే పట్టించుకోను, దేనికి బాధపడను. ఇప్పుడు నేను మీకు ఇంకో విషయం చెప్తాను. మీ మాటల వల్ల జెఫ్రీ బాయ్కాట్ కి గాయం ఏర్పడింది. జెఫ్రీ బాయ్కాట్ విషయానికి వచ్చేసారు. జెఫ్రీ బాయ్కాట్ ప్రపంచంలో ఉన్న వాళ్ళ అందరి చెడ్డీలు లాగేశారు. ఆయన్ని ఒకవేళ ఏదనంటే ఈయన వకాలత్తుకు వచ్చేస్తా ఉంటారు. ప్రజలారా, ఇది తప్పే కదా సార్? జెఫ్రీ బాయ్కాట్ ఉన్నారే. అంతేకాదు, నేను జెఫ్రీ బాయ్కాట్ ని ఎంత గౌరవిస్తానంటే నేను మొదటి 15 రోజులు కామెంటరీ ఇచ్చేటప్పుడు ఆయన మీద మర్యాద ఉండేది. ఇంత మర్యాద ఇచ్చారంటే ఇక శిల్పా శెట్టి గారు కూడా. నేను చెప్తాను నేను ఆయనకి ఎంత మర్యాద ఇచ్చావనంటే, కానీ ఆయన ఈ విషయం అర్థం చేసుకోలేదు. ఆయన ఏమనుకున్నాడంటే వీడు ఒక చిన్న కుర్రాడు, ఈయన్ని కామెడీగా చేసుకుని ప్రజల్ని నవ్విద్దామని ఎంత ప్రయత్నించాడు, కానీ అది జరగలేదు. అదే నిజం. अब जिन्हें हम हार समझे थे गला अपना सजाने को, वही अब नाग बन बैठे हमारे काट खाने को। పడవడానికి వస్తే అప్పుడు తప్పు జరుగుతుంది కదా. అప్పుడు నేనేం చెప్పానంటే, నా గురించి మీకు ఇంకా సరిగ్గా తెలీదు, ఇప్పుడు ఎలా ఇనుము కట్ చేస్తుందో చూడండి అన్న. ఆ కాలంలో జెఫ్రీ ఎప్పుడు శిల్పా శెట్టిని అనుకుంటూ ఉండే. అందులో నా తప్పేం లేదు. ఒకవేళ వయసైన గుర్రానికి కోరికొచ్చిందంటే అది నేనేం చేయగలను. అప్పుడు నేను వెళ్ళి ఆయనతో చెప్పాను, శిల్ప మీకు కూతురు లాంటిది, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు మీకు ఫ్రెండ్. ఆ మాటలు వినగానే ఆయన మనిషి ఒక్కసారి వణికిపోయారు. అప్పుడు ఆయన లేదు నేను అలాగేం చూడలేదు, లుక్ అట్ మీ, నేను ఇంకా యంగ్నే. ఇంగ్లీష్ ఇక్కడ మాట్లాడచ్చు. ఆయన ఏమన్నాడంటే, లుక్ అట్ మీ, ఐఎమ్ స్టిల్ వెరీ యంగ్. జస్ సర్ జెఫ్రీ, లాస్ట్ టైమ్ యూ సెలబ్రేటెడ్ యువర్ బర్త్డే, క్యాండిల్ కాస్ట్ మోర్ దెన్ ద కేక్. ఆయనకి చాలా కోపం వచ్చేసింది. ఆయన చూసారంటే నెత్తి మీద వెంట్రుకలే ఉండవు, విగ్గు కూడా సెట్ అవ్వదు. ఓల్డ్ మ్యాన్ కి డాండ్రఫ్ క్రీమ్ కావాలంట. ఆయన ఇదంతా వినగానే చాలా భయపడ్డారు. ఆ తర్వాత నాలో ఏదో విషయం ఉందని నన్ను ఒక చోటకి తీసుకువెళ్ళి ఆయన ఏమన్నారంటే, సిద్ధు, నేను ఎస్ సిద్ధు, ఎస్ జెఫ్రీ, నో హిట్టింగ్ బిలో ద బెల్ట్ మై సన్, నో హిట్టింగ్ బిలో ద బెల్ట్. నేనేమన్నానంటే, ఇలా చూడు బోల్డ్ మ్యాన్, యూ హిట్ మీ బిలో ద బెల్ట్, ఐ గో 6 inches బిలో దట్, అలా అని చెప్పాను. యు అండర్స్టాండ్? ఆ మనిషి వెంటనే వణికిపోయాడు సార్. ఆయనకే అర్థం కాలేదు. అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆడుతూ ఈ హీరోలా ఆయన మారిపోతారు. ఒక్కొక్కసారి ఇలాంటి విషయాలు జరిగినప్పుడు మనం మంచి చేసినా అది రివర్స్ అయిపోయిందంటే, నన్ను అడిగితే ఇదంతా లల్లు కరే కవల్లియా రబ్ సిద్ధియా పావే. కానీ జెఫ్రీని ఇంతవరకు నా హీరోగానే నేను అనుకుంటాను. కానీ ఎవరిని అవమానించకూడదు. ప్రతి మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ ఉంటుంది. అది ఉంటేనే మనిషి. ఓసారి నాకు బాగా గుర్తుంది,
అది మేమోసారి సూపర్ సెలెక్ట్ ఆడాం, ఎప్పుడు నేనే గెలుస్తూ ఉంటాను. కానీ ఆయన అనేవాడు, ఈయన లక్కీ బాయ్ అని. ఐఎమ్ అన్లక్కీ, హీఈస్ లక్కీ, ఐఎమ్ అన్లక్కీ. ఇదంతా ఒక విషయమా అండి? 4ఓసారి 5ఓసారి ఇలా జరిగేటప్పుడు నాకు అవార్డు ఇచ్చారు, ఒక పెద్ద కప్పు తీసుకొచ్చిచ్చారు. అప్పుడు ఆయన జాఫ్రీ సార్ని అడిగారు, సార్ వీడు ఈ అవార్డు 7ఓసారి తీసుకుంటున్నాడు అని. అప్పుడు ఆయన హీస్ లక్కీ, ఐఎమ్ అన్లక్కీ. నేను జాఫ్రీని చూసి చెప్పాను, యూర్ అన్లక్కీ అని. ఈవెన్ ఇఫ్ సంబడి త్రూ యూ ఇంటు బ్యారెల్ ఆఫ్ నిపిల్స్, యూ స్టిల్ కమ్ అవుట్ సకింగ్ యువర్ థంబ్. పూర్తిగా లొంగిపోయారు, పూర్తిగా సరెండర్ అయిపోయారు. ఆ తర్వాత మా ఇద్దరు రిలేషన్షిప్, మేమిద్దరం చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. ఎందుకంటే మేము ఫ్రెండ్స్ అవడం కోసమే ఇలాంటి సంఘటనలన్నీ జరుగుతాయి. ఆటగాళ్ల గురించి వెనక నుంచి ఎవరూ మాట్లాడకూడదు. కానీ మనం తిరిగి చూసుకుంటే ప్రభాకర్ గారు మీ గురించి ఎన్నో ఆరోపణలు చేశారు. అలాగే మీరు ఇంగ్లాండ్తో మ్యాచ్ జరిగేటప్పుడు అజరుద్దీన్తో గొడవపడి బయటకొచ్చేశారు. నేను అక్కడి నుంచి రిటైర్మెంట్ తీసుకుని వచ్చాను. నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎవరి గురించి ఒక చిన్న మాట కూడా మాట్లాడలేదు. ఇక ఒక మీదట నిమిషం, కూడా మీరు మాట్లాడను. ఇప్పటి వరకు అజారిన్ గారితో ఏం జరిగిందన్న విషయం ఎవరికి చెప్పలేదు కదా? కానీ ఆ తర్వాత మీరు ఎప్పుడైనా ఆయన్ని కలిశారా, ఆయనతో మాట్లాడారా? దాని గురించి మేము మాకు అప్పుడప్పుడు చెప్తారా? కలుసుకుంటూనే ఉంటాం. ఒక అన్నయ్యలా ఆయన కలుసుకుంటాను, ఎప్పుడు కలుసుకుంటూనే ఉంటాను. అలాగే అజరుద్దీన్ని ఎప్పుడు డిఫెండ్ చేస్తూ ఉంటాను. దీనికోసం షోస్ లో కూడా ఎన్నోసార్లు నేను గొడవ పడ్డాను. నా మనసులో ఆయన మీద ఎటువంటి చెడు అభిప్రాయం లేదు. ఇప్పటికీ అజరుద్దీన్ అంటే నా అన్నయ్యలాగా అనుకుంటాను. కానీ ఈ విషయం నిజమేనా? 1996లో ఈ విషయం జరిగినప్పుడు అజారుద్దీన్ గారు మనం బ్యాటింగ్ చేద్దామని మీకు సైగ చేశారు. అప్పుడు సందీప్ పాటిల్ గారు మిమ్మల్ని అడిగారు, అరే మీరెందుకు ప్యాడ్ వేసుకుంటున్నారు అని. రజిత్ సార్, మీరు ఎంతో ప్రయత్నిస్తున్నారో ఆ మాట రప్పించడానికి. కానీ మీ ఆ ప్రయత్నం విజయం కాదు సార్. నేను మీకు ఖచ్చితంగా చెప్పను సార్ అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగిందని. అది ఎందుకు చెప్పకూడదంటే, ఒక కుటుంబానికి సంబంధించిన విషయం, నా మర్యాదకు సంబంధించిన విషయం. అందుకే నేను ఎప్పుడూ దాన్ని ఎంతో గౌరవిస్తూ ఉంటాను. ఆయన్ని ఇప్పటికీ నేను అలాగే చూస్తున్నాను. అజరుద్దీన్ నా అన్నయ్య, ఎప్పుడూ నా అన్నయ్యే. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం. మీ నమ్మకాల గురించి, అలాగే మీ మూఢనమ్మకాల గురించి మాట్లాడుకుందాం. మీరు చెప్పండి, ఏమైనా చెప్పండి. कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना. నవజీత్ సింగ్ సిద్ధు గారి మీదున్న తర్వాత ఆరోపణ ఒక బ్రేక్ తర్వాత చూద్దాం. వెయిట్ చేయండి. బాబా అని పిలిస్తే ఆయన కాషాయ రంగు డ్రెస్ వేసుకుంటే ఆయన బాబా అయిపోతారా? अरे नहाए धोए से क्या हुआ, मन में मैल समाए, मछली सदा जल में रहे, धोए बास ना जाए, धोए बास ना जाए. ఆప్కి అదాలత్లో ఇవాళ మన కేసు నడుపుతున్నది, ప్రశ్న అడుగుతున్నది క్రికెట్ కామెంటేటర్ ఇంకా యాక్టర్ అయిన నవజోత్ సింగ్ సిద్ధు గారి మీద. ఆప్కి అదాలత్లో నవజీత్ సింగ్ గారి మీద తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో క్రికెటర్ కామెంటేటర్ అయిన నవజీత్ సింగ్ సిద్ధు గారి మీద తర్వాత ఆరోపణ ఇది. ఈయనకి మూఢనమ్మకాలు చాలా ఎక్కువ. సిద్ధు గారు, నేను విన్న విషయం ఏంటంటే, ఒకసారి మీ దగ్గరికి ఒక అతను వచ్చి 1 కప్పు పెరుగు 3 స్పూన్లు ఇచ్చారు. అవాళ మీరు సెంచరీ కొట్టారు. ఆ తర్వాత ఎప్పుడు ఆడినా పెరుగు తినే మీరు వెళ్ళేవారు. ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు? మీరు చెప్పినట్టు ఏమీ లేవండి. ఇది నిజంగానే అబద్ధం. ఖచ్చితంగా అలాంటిది ఏమీ లేదు. అస్ట్రాలజీలో చూశారంటే నాకు నమ్మకం ఉంది. ఇంకా దాని గురించి నేను ఇతరులకు కూడా చెప్పాను. నేను ఏ కారణం లేకుండా, ఏ రీజన్ లేకుండా ఏది నమ్మను. ఈ ప్రపంచంలోనే చాలా దారుణమైన జబ్బు ఏదంటే చెప్పండయ్యా, ప్రపంచంలోనే అతిపెద్ద జబ్బు ఏది? ప్రపంచంలో నా గురించి అందరూ ఏం మాట్లాడుకుంటున్నారని జబ్బు. ప్రపంచంలోనే అతిపెద్ద జబ్బు ప్రజలు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారని. మనిషి టెన్షన్ అయిపోతాడు. ఇలా చూడండి, నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారో రాత్రంతా నిద్రపోడు. నేనేం చెప్తున్నానంటే, ఎవడు నిజమైన అచీవరో, ఎవరైతే తన జీవితంలో తన కాలి గుర్తులు వదిలేసి వెళ్తున్నారో ఆ మనిషే నిజంగా చాలా గొప్ప మనిషి అని నేను చెప్తాను. నేను షారుఖ్ ఖాన్ని 25 సంవత్సరాల క్రితం కలిశాను. ఆయనతో నేను చెప్పాను. కానీ ఆయన ఏమన్నాడంటే, సిద్ధు గారు నేను మీ ఫ్యాన్ అండి అన్నాడు. ఆ సమయంలో అతను ఫౌజీ అనే దాంట్లో పనిచేశాడు, ఫౌజీ అనే సీరియల్లో. ఇంకోటి కరెక్ట్ గా చెప్పారు. మీ బ్రెయిన్ నిజంగానే చాలా గొప్ప బ్రెయిన్, ఎలిఫెంట్ బ్రెయిన్ లాంటిది మీది. ఆ తరువాత నేను ఆయన అడిగాను, తర్వాత మీ ప్రోగ్రామ్ ఏంటని. అప్పుడు ఆయన చెప్పారు, నేను బాలీవుడ్, తరువాత నేను బాలీవుడ్కి వెళ్తాను అన్నాడు. ఏంటి బాలీవుడ్కా? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అన్నా. బాలీవుడ్లో బీభత్సమైన కాంపిటీషన్ ఉంది, అక్కడ నిన్ను మింగేస్తారు అన్నాను. నిన్ను అలా పచ్చిగా క్యారెట్లా నవిలి తినేస్తారు అన్నా. అప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. ఆ మాట ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది. నిజంగానే చాలా గొప్ప మాట చెప్పారు. సార్, నేను ఎవరికి పోటీ కాదు, నాకు నేనే పోటీ పడతాను అన్నాడు. మైసెల్ఫ్ అన్నాడు. ఇంకా నన్ను నేను చెక్కుకోవాలనుకుంటున్నాను, మిగతా వాళ్ళలాగా నేను మారకూడదు అనుకుంటున్నాను అన్నాడు. ఇప్పుడున్న వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉందంటే, ఒకరు మారుతిలో వెళ్తున్నారు చిక్కు 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 అంటూ, వెంటనే బెంచ్ వెళ్ళిందనుకోండి, మన బుద్ధి ఎలా ఉంటుంది? వాడికి యాక్సిడెంట్ అవ్వాలి, ఉన్న వాళ్ళందరూ పోవాలి, దారుణమైన బుద్ధి ఉంటుంది. ఒకవేళ అతను తపస్సు చేసి భగవంతుడు ప్రత్యక్షమైతే
భక్త నేను నీకేమిచ్చానో నీ పక్కింటి వాడికి నేను డబ్బులుగా ఇస్తున్నానని చెప్తే వీడు అడుగుతాడు, తపస్సు చేసింది నేను, ఫలితం పక్కింటోడికా అంటాడు. భగవంతుడా అయితే నాకు కన్ను తీసేయండి, నాకొకటి పోతే వాడికి 2 పోతాయి కదా అంటాడు. దాన్నే చెత్త మెంటాలిటీ అంటారు. ఈ చెత్త మెంటాలిటీ ఉంది కదా, ఇది క్రాబ్ మెంటాలిటీ లాంటిది. ఇది మన సమూహాన్ని చెత్తలాగా కొద్ది కొద్దిగా తింటోంది. అది ఎలా తింటోందంటే 10 నత్తల్ని ఒక డబ్బాలో వేస్తే 10 రోజుల తర్వాత వచ్చి చూస్తే ఆ 10 నత్తలు చచ్చిపోయి ఉంటాయంట. ఎందుకంటే ఒక నత్త పైకెక్కుతుంటే మిగతా నత్తలు కాలు పట్టుకు కిందకు లాగేస్తాయంట. నేనేమంటున్నానంటే నేను ఎవరికి సమాధానం చెప్పను, ఎవ్వరు ఏం మాట్లాడుకున్నా నాకు లెక్కలేదు. నేను నా మనస్సాక్షికే సమాధానం చెప్తాను. ఎప్పుడైతే రాత్రి దుప్పటి కప్పుకుని పడుకుంటానో ఆ సమయంలో నా మనస్సాక్షిని అడుగుతాను, నువ్వు దీనికంటే బెటర్గా చేయగలవా అని. అప్పుడు సమాధానం రాకపోతే అప్పుడు నేను చేసింది కరెక్టే అని నేను అనుకుంటాను. అప్పుడు ఆ రిజల్ట్ సూపర్గా ఉంటుంది. గుడ్ కాన్షియన్స్ ఈజ్ అ బెస్ట్ ట్రాంక్యులైజర్ దట్ యు హ్యావ్. అయినప్పటికీ ఈయన ఇలా అన్నాడు, ఆయన అలా అన్నాడు అని మీరంటే మీరు అయిపోయినట్టే. జీవితంలో ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు, ఏమీ చెయ్యలేరు. ఇతరుల మాట విన్నారంటే జీవితంలో ఎదగలేరు. మీకు జ్యోతిష్కం కాకుండా మీకు వాస్తు శాస్త్రాల మీద కూడా ఖచ్చితంగా నమ్మకాలు ఉన్నాయా? ఆ నమ్మకంతోనే మీరు మీ పటియాల ఊర్లో ఒక బావి తవ్వారా? అవును, కరెక్ట్ గా చెప్పారు. ఇంతకుముందు నేను అస్ట్రాలజీ నమ్మేవాడిని, కానీ ఇప్పుడు ఏది నమ్ముతున్నానంటే ఎవరైతే ఆ భగవంతుడి చేయి గట్టిగా పట్టుకున్నారో, ఆ మార్గాన్ని అనుసరిస్తున్నారో వాళ్ళకి అన్నీ సాధ్యం అవుతాయి. వాళ్ళు ఒక యముణ్ణి కూడా ఓడించగలరు. మంత్రాలకి విపరీతమైన శక్తి ఉంది సార్, అది అనుభవించి చూస్తేనే సార్ తెలుస్తుంది. కానీ మన వాళ్ళు ఇలా కూర్చుని ఉంటారు, ఏం లేదు అంతా ఫ్రాడ్ ఇందులో ఏం లేదంటారు. కానీ ఎన్నో జన్మల పాపాల్ని ఒకే రోజులో మనం ఎలా తుడిచిపెట్టగలం? కూర్చోండి, మీ అంతరాత్మని అడిగి చూడండి. అప్పుడే మీ నిజమైన శక్తి ఏంటో మీకు తెలుస్తుంది. ఆ తర్వాతే దీని నిజ స్వరూపం ఏంటో మీకు అర్థం అవుతుంది. ఆ తర్వాత ఆత్మవిశ్వాసం అంటే ఏంటో కూడా మీకు తెలుస్తుంది. अरे जिस जाने पेद कलंदर दा रा खोजिया अपने अंदर दा ओ वासी है यारो सुख मंदर दा పెట్టుకుని మీరు ఎక్కడ వెతుకుతారు? రైజ్ అండ్ ద వేక్ మై కంట్రీ మ్యాన్ అండ్ రికగ్నైజ్ ద పవర్, ది ఇంటర్నల్ పవర్ విచ్ ఇస్ గాడ్ అండ్ లివ్స్ విత్ ఇన్ యూ, నాట్ సమ్వేర్ ఎల్స్. ఇది నమ్మకం మాత్రమే కాదు, ఇది నా అనుభవం. మనసు కంటే ఈ ప్రపంచంలో అద్భుతమైన శక్తి మరొకటి లేదు సార్. మనసు దాని యొక్క మరణం దారి చూపిస్తుంది, మనసు మన యొక్క స్వర్గం దారి వెతుకుతుంది. మనసు అనే ఆ రాక్షసుని మనలో అదుపు చేసుకుంటే ఈ ప్రపంచంలో మనం ఏదైనా సాధించగలరు. మనసు గెలిస్తే ఏదైనా. ప్రజలు మిమ్మల్ని ప్రశ్న అడిగే సమయం, ప్రజలు మిమ్మల్ని ఏ అడుగుతారో మనం వెచ్చేస్తుందాం. ఖచ్చితంగా అడగండి. ఒకవేళ మీకు సినిమాలో నటించే అవకాశం వస్తే అప్పుడు యాక్ట్రెస్గా మీకు 3 ఆప్షన్గా పెడితే, మొదటిగా మల్లికా షెరావత్, మీ వైఫ్, అలాగే పెరీజా జొరాబియన్. సార్ మీరు ఎవరితో నటిస్తారు? ఒకవేళ వాళ్ళు, ఒకవేళ వీళ్ళు అంటే మా పిన్నికి మీసం మొలిస్తే నేను బాబాయ్ అని పిలుస్తానా? చెప్పండి. ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి సార్. దయచేసి మా ప్రశ్నకు సమాధానం చెప్పండి. చూసారా? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారంటే మీకు సినిమాలో నటించే ఆ ఛాన్స్ వస్తే ఎవరితో నటిస్తారు అంటే ఇది ఒకవేళ అవకాశం వస్తేనే కదా. అప్పుడు ఏ అవకాశం వస్తే అది చూసుకుందాం. ఇది ఎలాంటి విషయం అంటే కుక్క పెళ్లి ప్రేమించుకున్నట్టు, అది ఎప్పటికీ జరగదు కదండి. ఎప్పుడు నటులు ముందుకొస్తారో అలాంటి ఆఫర్ ఎప్పుడొస్తుందో అప్పుడు చూసుకుందాం. ఇప్పుడు ఇది చీకట్లో బాణాలు వదిలినట్టు. సార్ దయచేసి చెప్పండి సార్. నన్ను ఇరికించకండి. ఒకరికి సమాధానం చెప్తే ఇంకొకరు కోపడతారు కదా. ఇంకేదైనా అడగండి. ఇలాంటి ప్రశ్నలు అడిగితే ఎలా? నేను ఆలోచించి చెప్పాలి కదా. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు, ఇంట్లో కూర్చున్న తర్వాత మీ భార్యతో మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక విషయం గురించి అప్పుడు మీరే మాట్లాడతారా, లేదంటే మీ వైఫే మాట్లాడతారా? అరే తమ్ముడు, ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అంటారు. ఏంటి నువ్వు చేసేసావా? ఏంటి చేసేసావా? నేను చెప్పేది మీకేమో అర్థం కాలేదు కదా. నేను చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఈ మీసం చూసారుగా? పెళ్లికి ముందు నా మీసం ఎలా ఉండేది, కానీ ఇప్పుడు చూసారంటే నా మీసం ఎలా కిందకి దిగి ఉందో చూసారు కదా ఎలా ఉందో. నేను బయట ఉండేటప్పుడు ఎలా ఉంటాను? సింహంలాగా गर्जिस्ता। शेरों को आजादी है, आजादी के पाबंद रहें, जिसको चाहें चीरे फाड़े, खाएं पिए आनंद करें। కానీ నేను ఇంటికి వెళ్ళానంటే పిల్లిలా మారిపోతాను. మియావ్ మియావ్ ఇలాంటి శబ్దమే వస్తుంది. అర్థమైందా? నేను ఒక విషయం విన్నాను, మీ భార్య పేరు కూడా నవజోత్ ఏట? అవును, నిజమే. ఇంట్లో అసలైన నవజోత్ ఆవిడ, మీరు నకిలీ, అవునా? మీరు సరిగ్గా చెప్పారు సార్. ఈ విషయం నేను ఒప్పుకుంటున్నాను. తనే ఇంట్లో హెడ్ మాస్టర్, తనే ఇంట్లో రింగ్ మాస్టర్. తను ఎలా అయితే చేయి చూపిస్తుందో నేను ఆ మార్గంలో వెళ్తూ ఉంటాను. ఇంకా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే
తను ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి నాకు ఎదుగుదలే. తన వల్లే, తన పూజ పునస్కారాల వల్లే, తన సపోర్ట్ వల్లే, తన శక్తి వల్లే నేను ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నాను. ఇందులో సగం వంతు మా నాన్నదంటే సగం వంతు తందని చెప్పొచ్చు. అందులో ఎటువంటి అనుమానం లేదు. సిద్ధు గారు, మేము ఎన్నో రకాల ఆరోపణలు మీ మీద వేశాం, అన్నిటికీ చక్కగా సమాధానం చెప్పారు. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇవాళ జడ్జిన హర్పాల్ సింగ్ గారి తీర్పేంటో మనమందరం విందాం. అప్పటి వరకు వెయిట్ చేయండి. వెల్కమ్ బ్యాక్. ఆప్కే అదాలత్లో ఇవాళ మన కేసు నడుపుతున్నది క్రికెటర్ కమెంటేటర్ అయిన నవజోత్ సింగ్ సిద్ధు గారి మీద. ఆయన ఎందుకని మీరు ఇంత పట్టుదలగా ఉన్నారని అడిగాం. ఆయన మనం క్లియర్ గా ప్రశ్న అడిగాం. ఆయన ఎందుకని అప్పుడప్పుడు కలర్ మారుస్తూ ఉంటారని, ఆయన చాలా రకాల ప్రశ్నలు అడిగాం. ఆయన ఎక్కువగా మాట్లాడే దాని గురించి అడిగాం. ఆయన మూఢనమ్మకాల గురించి అడిగాం. ఇప్పుడు ఈ కేసులో ఇవాటి జడ్జిన హర్పాల్ సింగ్ బేరీ గారి తీర్పేంటో మనం అందరం విందాం. మీరు రజిత్ సార్ బౌన్సర్స్ ని బాగా అటాక్ చేశారు. వెరీ కాంపిటెంట్ ఓపెనర్. కానీ ఒక విషయం ఏంటంటే, మీరు చివరిదాకా ఆడారు కానీ రన్స్ మాత్రం తక్కువ చేశారు. కానీ ఒక ప్లేయర్ ఖచ్చితంగా రన్స్ చేయాలి. అలాగే ఈ న్యాయస్థానం 2-3 మీ విషయాల్ని అంగీకరించదు. ఆస్ట్రాలజీలో మీ నమ్మకం, అలాగే జర్మన్ కాన్స్టిట్యూషన్, అలాగే వేదాల ప్రకారమే జరుగుతోంది. మీరు చెప్పిన 2-3 విషయాలు మాత్రం ఈ న్యాయస్థానం అంగీకరించలేదు. అయినప్పటికీ మీరు అన్ని ప్రశ్నలకు సరిగ్గానే సమాధానాలు చెప్పారు. అందుకనే ఈ న్యాయస్థానం మిమ్మల్ని నిర్దోషిగా భావించి విడుదల చేస్తోంది. జడ్జి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నవజోత్ సింగ్ సిద్ధు గారు ఆయన మాటలతో ఎప్పుడూ ప్రజల మనసులో ఉండిపోతారు, అలాగే నవ్విస్తూ ఉంటారు. ఇంకా ఆయన మాటలతో ప్రజల్ని లేపుతూ ఉంటారు. ఆ నమ్మకంతో ఇవాల్టి ప్రోగ్రామ్ ని మనం ముగిద్దాం. ఇక రాబోయే ఎపిసోడ్ లో ఇంకొక అతిథితో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.